ప్రత్యేక రాష్ట్రం గూర్ఖాలాండ్ కావాలనే డిమాండ్తో ప్రజలు హింసాత్మక ఆందోళనలకు దిగడంతో డార్జిలింగ్ అట్టుడుకుతోంది. గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గూర్ఖా జనముక్తి మోర్చా జీజేఎం చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణలో ఓ పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఇండియన్ రిజర్వ్ బెటాలియన్ కి చెందిన అసిస్టెంట్ కమాండర్ ని ఆందోళనకారులు పొడిచి హత్య చేసినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు భద్రతా సిబ్బంది జరిపిన కాల్పుల్లో ఇద్దరు జీజేఎం మద్దతుదారులు మృతి చెందినట్టు ఆ పార్టీ ఆరోపిస్తోంది. గూర్ఖాలాండ్ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్తో గూర్ఖా జనముక్తి మోర్చా ఆధ్వర్యంలో చేపడుతున్న నిరవధిక బంద్ 6వ రోజుకి చేరింది. జీజేఎం ఎమ్మెల్యే అమర్ రాయ్ కుమారుడు విక్రమ్ రాయ్ ని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో డార్జిలింగ్ లో జీజేఎం మద్దతుదారులు హింసాత్మక కార్యక్రమాలకు పాల్పడ్డారు. ఆందోళనకారులు రెచ్చిపోయారు. జీజేఎం నారీ మోర్చా కార్యకర్తలు కూడా ఆందోళనలో పాల్గొన్నారు. భద్రతా బలగాల వాహనాలకు నిప్పు పెట్టారు. బిజోన్ బరీలో ఉన్న పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ కార్యాలయానికి నిప్పు పెట్టారు. జీజేఎం మద్దతుదారులు పోలీసులపై రాళ్లు, బాటిల్స్ విసరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. ఆందోళనకారులను అదుపు చేయడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు భద్రతా బలగాలు లాఠీలు ఝళిపించాయి. రబ్బర్ బుల్లెట్లు పేల్చి అల్లరి మూకలను తరిమికొట్టారు. ఈ ఘర్షణలో ఆందోళనకారులతో పాటు పోలీసులు సైతం గాయపడ్డారు. మరోవైపు జీజేఎం అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ బినయ్ తమాంగ్ తన ఇంటిపై పోలీసులు, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపించారు. శాంతి భద్రతల పరిరక్షణకు బెంగాల్ ప్రభుత్వం ఆర్మీని రంగంలోకి దించింది. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా బలగాలు రూట్ మార్చ్లు నిర్వహించాయి. అన్ని వర్గాలు బంద్ను విరమించి ప్రభుత్వానికి సహకరించాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కోరారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకోవడానికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. They are threatening the people to burn everything. Hospital को जला दिया, this primary health center, पंचायत ऑफिस को जला दिया. Then this water, we supply the water. The drinking water supply connection they went to damage that. Transport बंद कर दिया, tourism बंद कर दिया, दुकान बंद, स्कूल बंद, कॉलेज बंद. ऐसा होने से रेशन जाएगा कैसे? खाना नहीं मिलेगा. We want to feed the people. లష్కరే తైబా ఉగ్రవాది జునైద్ మట్టు అతడి అనుచరుణ్ణి భద్రతా బలగాలు హతమార్చడంతో కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్లోని రైనావారి, కన్యార్, నౌహట్టా, ఎమార్గంజ్ తదితర ప్రాంతాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు. కశ్మీర్ యూనివర్సిటీ పరిధిలో నేడు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. బారాముల్లా, బనిహాల్ నగరాల మధ్య రైలు సర్వీసులను రద్దు చేశారు. ప్రజా రవాణాతో పాటు షాపులు, స్కూల్స్ మూతబడ్డాయి. అనంతనాగ్ జిల్లాలో ప్యాట్రోలింగ్ చేస్తున్న భద్రతా సిబ్బందిపై లష్కరే తైబా ఉగ్రవాదులు దాడి చేసి 6గురిని హతమార్చిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. నిన్న అనంతనాగ్లో పోలీస్ కాన్వాయ్పై దాడి చేసి 6గురిని పొట్టనబెట్టుకున్న టెర్రరిస్టులు ఇవాళ భద్రతా బలగాల క్యాంపుపై దాడికి తెగబడ్డారు. బిజ్బేహార్లోని ఎస్ఐసిఓపి కాంప్లెక్స్లో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. సిఆర్పీఎఫ్, ఆర్మీ జవాన్లు ఈ కాంప్లెక్స్ లో బస చేస్తున్నారు. ఉగ్ర కాల్పులతో అప్రమత్తమైన భద్రతా బలగాలు వెంటనే స్పందించాయి. ఎదురు కాల్పులతో తిప్పికొట్టాయి. ఘటనా స్థలంలో ఇరు వర్గాల మధ్య హోరాహోరీ ఎదురు కాల్పులు జరిగాయి.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్ నగర్లో అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు నేరగాళ్ల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. నషేపూర్ రోడ్పై గస్తీ కాస్తున్న పోలీసులు అటుగా వెళ్తున్న బైక్ ని ఆపేందుకు ప్రయత్నించారు. అయితే బైకర్ బండి ఆపకుండా వేగంగా ముందుకు వెళ్లిపోయాడు. అనుమానంతో పోలీసులు వెంబడించగా అతడు కాల్పులు జరిపాడు. దీంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసులు 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఎదురు కాల్పుల్లో ఒక వ్యక్తి గాయపడ్డాడు. జీఎస్టీ బిల్లు కోసం ప్రత్యేకంగా సమావేశమైన జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ దద్దరిల్లింది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై చర్చకు ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ పట్టుబట్టింది. అయితే అందుకు మహబూబా ముఫ్తీ సర్కార్ అనుమతించకపోవడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి. దీంతో సభా కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. అంతకుముందు పోలీసుల తీరును, శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల అనంతరం జరిగిన కాల్పులకు నిరసనగా అసెంబ్లీ భవనం ముందు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ శ్రేణులు ధర్నాకు దిగాయి. రాష్ట్రంలో ఉంది మహబూబా ముఫ్తీ సర్కారా, ఢిల్లీ పాలకులు పరోక్షంగా కశ్మీరీలను పాలిస్తున్నారా అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. కేరళలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కొచ్చి మెట్రో రైల్ సేవలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. తొలి దశగా అభివృద్ధి చేసిన 13 కిలోమీటర్ల పొడవైన ఆలువా పలరవట్టం మార్గంలో సర్వీసులకు ఆయన రిబ్బన్ కట్ చేశారు. కొచ్చి చేరుకున్న మోదీ పలరివట్టం స్టేషన్ నుంచి పాత దిప్పలానికి మెట్రో రైలు ప్రయాణించారు. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, కేరళ గవర్నర్ సదాశివం, ముఖ్యమంత్రి పినరయి విజయన్, మెట్రో మ్యాన్ శ్రీధరన్ కూడా ప్రధాని మోదీతో కలిసి మెట్రో ప్రయాణం చేశారు. పాత దిప్పలం నుంచి అదే రైల్లో పలరివట్టంకి తిరిగి వచ్చి జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ స్టేడియంలో ఏర్పాటు చేసిన మెట్రో ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశాభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకమైన అంశమన్నారు ప్రధాని మోదీ. అందుకే గడిచిన 3 ఏళ్లలో కేంద్రం మౌలిక వసతుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందని చెప్పారు. కొచ్చిలో మెట్రో రైల్ సేవలు ప్రారంభించిన ఆయన కొచ్చి ఆర్థికాభివృద్ధిలో మెట్రో కీలక భూమిక పోషించనుందన్నారు. కొచ్చి మెట్రో కోసం కేంద్రం ఇప్పటివరకు 2000 కోట్లు విడుదల చేసిందని మోదీ చెప్పారు. On this proud moment. Over the last 3 years, my government has placed special focus on overall infrastructure development of the nation. We are also focusing on next generation infrastructure, which includes logistics, digital and gas grid. A number of initiatives have been taken by us to enhance public transport, particularly in the cities. There is need to bring about a paradigm shift in urban planning by adopting a people-centric approach and integrating land use and transport. కాపు ఉద్యమ నేత ముద్రగడపై హోంమంత్రి చినరాజప్ప మండిపడ్డారు. ముద్రగడ చేపట్టే చెలో అమరావతి పాదయాత్రకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతిచ్చేది లేదని స్పష్టం చేశారు. పాదయాత్ర పేరుతో ముద్రగడ కులాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆయన కాపులను బీసీల్లో చేర్చేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని తెలిపారు. ఎందుకంటే బీసీలకి మరి ఏదో చేస్తారు 30 సంవత్సరాలుగా ఆయన చేయలేకపోయాడు. 3 సంవత్సరాలుగా మేము తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారి ఆదేశ ప్రకారం కమిషన్ వేసాం, కార్పొరేషన్ వేసాం. 2 కూడా ప్రాసెస్లో ఉన్నాయి. కమిషన్ రిపోర్ట్ కూడా తొందరలో వస్తుంది. మేము కూడా చేయడానికి సిద్ధంగానే ముఖ్యమంత్రి పదే చెప్తున్నారు. కానీ మన ముద్రగడ పద్మనాభం గారు అనుచరులు కానీ పదే మేము పాదయాత్ర చేస్తామని చెప్పి పెట్టారు. మళ్ళీ జూన్ 26 తారీఖున పెడతానని చెప్పి ఇవాళ కూడా చెప్పారు. నేను చెప్తున్నాను మీకు పర్మిషన్ ఇవ్వం. ఎందుకంటే మీ జేవి ఏంటంటే క్యాస్ట్ల మీద గొడవలు తీసుకురావాలనే ప్రయత్నం ఉన్నది తెప్పించి కాపులకి బీసీలో చేర్చాలనే ఉద్దేశం మీకు లేదు. ఆ ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారికి మాకే ఉంది. మేము చేస్తామని చెప్తున్నాం కనుక మీరు చేసే ఉద్యమం చేసే పాదయాత్రకు పర్మిషన్ లేదు. ఎందుకంటే మీకు క్యాస్ట్ని రెచ్చగొట్టే పరిస్థితులు ఉన్నారు, ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేసేది ఉన్నారు కనుక మేము ఇవ్వటం లేదు.
వస్త్ర రంగంపై జీఎస్టీ భారం తప్పదని మంత్రి యనమల తేల్చేశారు. గతంలో ఇదే విషయంపై కౌన్సిల్ వద్ద తమ వాదన గట్టిగా వినిపించామన్న ఆయన తుది నిర్ణయం కౌన్సిల్దే కావడంతో తాము చేసేదేమీ లేదన్నారు. వ్యాట్లో కొన్ని తక్కువ రేట్లు ఉండొచ్చు, కొన్ని ఎగ్జామ్షన్స్ ఉండొచ్చు. ఇప్పటికే కౌన్సిల్కి నేను రిప్రజెంట్ చేశాం స్టేట్ గవర్నమెంట్ తరఫున. ఇంకా టెక్స్టైల్స్ రిప్రజెంట్ చేశాం. టెక్స్టైల్ ఇప్పుడు ఉండేటువంటి విధానంలో రెడీమేడ్కి ట్యాక్స్ ఉంది, క్లాత్కి ట్యాక్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు క్లాత్కి ట్యాక్స్ వేస్తామనేటువంటి జిఎస్టీలో ఒక ఆలోచన జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాదు, రేపు కూడా మీటింగ్ ఉంది ఢిల్లీలో. అంచేత అది ట్యాక్స్ వేయకూడదు అనేటువంటి స్టేట్ గవర్నమెంట్ కూడా చాలా స్పెసిఫిక్గా చెప్పాం. ట్యాక్స్ టెక్స్టైల్ యార్న్ మీద ట్యాక్స్ పడుతుంది. అదేవిధంగా రెడీమేడ్ ఆల్రెడీ ఉంది ఇప్పుడు ట్యాక్స్. అంచేత ఈ కాంపోజిషన్లో కొన్ని చోట్ల ట్యాక్స్ పెరుగుతాయి, కొన్ని చోట్ల ఎగ్జామ్షన్స్ వస్తాయి. వెల్కమ్ బ్యాక్. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో పూర్తిస్థాయి వైద్య పరికరాల తయారీ పార్క్ నిర్మాణం కాబోతోంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం సుల్తాన్పూర్లో ఈ పార్క్ నిర్మాణానికి మంత్రులు కేటీఆర్, హరీష్ రావు శంకుస్థాపన చేశారు. తొలి దశలో అత్యాధునిక వసతులతో 250 ఎకరాల్లో ఈ పార్క్ను అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణలో మెడికల్ డివైస్ పార్క్ ని నెలకొల్పడం శుభ పరిణామమని మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషి వల్లే తెలంగాణలో కొత్త పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ పార్క్ ద్వారా ప్రత్యక్షంగా 4,000 మందికి, పరోక్షంగా 8,000 మందికి ఉపాధి కలుగుతుందన్నారు. అలాగే ఉపాధి కల్పనలో స్థానికులకే మొదటి ప్రాధాన్యం దక్కేలా కృషి చేయాలని కోరారు. పార్క్ ఈ రోజు ఏర్పాటు కావడం, మొదటి రోజే 14 మంది ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఇన్వెస్ట్ చేయడానికి ఈరోజు మీరు ల్యాండ్ అలాట్మెంట్ లెటర్స్ అందుకోవడం నిజంగా చాలా సంతోషం. మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షల్ని, అభినందనల్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మా ఆలోచనల్లో కూడా ఒకటే, రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. నిజానికి మెడికల్ డివైజెస్ పార్క్ అనేది కేవలం ఉద్యోగాల కోసమే నేను అనుకోవడం లేదు. ఇది ఉద్యోగాల కల్పనతో పాటు ప్రజలకు వైద్యాన్ని కూడా అందుబాటులో తేగలుగుతుంది. ఉద్యోగ అవకాశాల్లో కూడా మై సిన్సియర్ హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద ఇండస్ట్రియలిస్ట్, ప్లీజ్ ట్రై టు టేక్ యాజ్ మచ్ యాజ్ లోకల్ ఎంప్లాయ్మెంట్. 250 ఎకరాల్లో మొట్టమొదటి రోజే 50 ఎకరాల్లో ఈరోజు ఒక 14 సంస్థలకు ల్యాండ్ అలాట్మెంట్ ఇస్తూ ప్రత్యక్షంగా 4,000 ఉపాధి అవకాశాలు ఈ మొదటి రోజే, పరోక్షంగా మరొక 8,000 ఉపాధి అవకాశాలు ఈ మొదటి రోజే ఈ పార్క్ ద్వారా సృష్టించబోతున్నందుకు, అందులో గౌరవ మంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్, ఈ 3 రంగాలు 3 రకాల అవకాశాలు ఏవైతే ఉంటాయో అందులో అన్స్కిల్డ్ కానీ సెమీ స్కిల్డ్ పొజిషన్స్ కానీ తప్పకుండా స్థానికులకే సింహభాగం వచ్చేటట్టు తప్పకుండా ప్రభుత్వం ఆ దిశగా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ కూడా చర్యలు తీసుకుంటుందని, పారిశ్రామికవేత్తలతో కూడా కలిసి పనిచేస్తుందని చెప్పి కూడా నేను గౌరవ మంత్రి గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ భేటీ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, ఈ భూముల ఇష్యూ తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ ఎలాంటి ప్రాధాన్యత ఉంది? ఈ చట్టానికి సంబంధించి కొన్ని ఆర్డినెన్స్లు కూడా తెస్తారని చెప్తున్నారు, డీటెయిల్స్ ఏంటి? బిందు, కొద్దిసేపటి క్రితం ప్రగతి భవన్ లో తెలంగాణ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైనటువంటి ఈ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు. మొత్తంగా ఈ రోజు జరుగుతున్నటువంటి సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ప్రభుత్వ భూములు 100 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ఇష్టారాజ్యంగా ప్రైవేటు వ్యక్తులు ప్రభుత్వ భూములను మియాపూర్తో సహా రాజధాని చుట్టుపక్కల అత్యంత విలువైన భూములను రిజిస్ట్రేషన్ తమ పేరు మీద చేయించుకున్నారన్న విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ఈ నిర్ణయం తీసుకుని కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశంలో రిజిస్ట్రేషన్ చట్టానికి కొన్ని సవరణలు తెచ్చే ఉద్దేశంలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. ఈ సవరణల ద్వారా ఏవైతే జాగీర్ భూములు ఉంటాయో, జాగీర్ భూములను ఇప్పటిదాకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవడం, వాటిని మ్యూటేషన్ చేస్తూ కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో జాగీర్ భూములను ఎవరు కూడా మ్యూటేషన్ చేసుకునేందుకు వీలు లేకుండా, ఏంటంటే పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నవారు మాత్రమే మ్యూటేషన్ అర్హులు. అలాగే ఇప్పటిదాకా జాగీర్ భూములు ఎవరి పేరు మీదనైతే ఉన్నాయో వారి పాస్బుక్ లను రద్దు చేస్తూ కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుంది. ఈ రోజు
తీసుకుంటున్నటువంటి చర్యలు రెవెన్యూ రంగంలో కొన్ని విప్లవాత్మక మార్పులు తెస్తాయని చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో తెలంగాణ ప్రభుత్వం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఎక్కడి నుంచైనా ఎక్కడి వారైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, ఎక్కడ భూములైనా అని పెట్టినటువంటి నేపథ్యంలో అది కొంత దుర్వినియోగమైనదని ప్రభుత్వం భావించినటువంటి నేపథ్యంలో ఇటీవల రాజకీయ పక్షాలు కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ తేవడం తక్షణం గవర్నర్ కు పంపించి వీలైతే సోమవారం నుంచే ఈ చేసినటువంటి సవరణలు అందుబాటులోకి వచ్చేలాగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీంతో పాటు మిగతా విభాగాలు ఏదైతే విత్తనం నకిలీ విత్తనాలు తెలంగాణ రైతాంగాన్ని నిలువున ముంచుతున్నాయి. పత్తితో పాటు మిర్చి నకిలీ విత్తనాలు రైతు నడువిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక యాక్ట్ తీసుకొచ్చి దాన్ని పీడీ యాక్ట్ ద్వారా నకిలీ విత్తనాలు అమ్మే వారి మీద కఠిన చర్యలు జైలు శిక్షలు పడేలాగా తెలంగాణ ప్రభుత్వం చేయాలి అని నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఆర్డినెన్స్ కూడా ఈ రోజు కేబినెట్ లో రాబోతుంది. ఇక పోలీస్ విభాగంలో 10,000 అదనపు పోస్టులు అలాగే మిగిలిన ప్రధానమైనటువంటి విషయాలు కూడా ఈ రోజు కేబినెట్ లో చర్చకు రానున్నాయి. కేబినెట్ సమావేశం తర్వాత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను కూడా వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బిందు. రైట్ శ్రీకాంత్. స్విస్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల గుట్టు రట్టు కానుందా? మరో 2 ఏళ్లలో నల్ల కుబేరుల పేర్లు బయటకు రానున్నాయా? తాజా పరిణామాలు ఇందుకు అవుననే సమాధానమిస్తున్నాయి. స్విట్జర్లాండ్ ఖాతాల్లో నల్లధనం దాచుకున్న అక్రమార్కుల వివరాలను తక్షణం భారత్తో పంచుకునేలా ఆటోమేటిక్ సమాచార మార్పిడి ఒప్పందాన్ని స్విట్జర్లాండ్ అధికారికంగా ఖరారు చేసింది. వివరాలెంత రహస్యం భద్రంగా ఉంచాల్సినవైనా వాటిని భారత్కు అందించేందుకు ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఫైనాన్షియల్ అకౌంట్ ఒప్పందం వీలు కల్పిస్తుంది. ఈ సమాచార మార్పిడి 2018 నుంచి అమల్లోకి వస్తుంది. తొలి దశ వివరాల్ని 2019లో భారత్తో పంచుకోవచ్చని స్విస్ వర్గాలు తెలిపాయి. తాజా నిర్ణయంపై ఇక రెఫరెండం ఉండదని, అందువల్ల ఒప్పందం అమలులో విధానపరంగా ఎలాంటి జాప్యం జరిగే అవకాశం ఉండదని స్పష్టం చేశారు. నడిరోడ్డుపై ఘోరం జరిగింది. హై స్పీడ్లో వస్తున్న టయోటా ఫార్చ్యూనర్ టైర్ పేలిపోవడంతో అదుపు తప్పింది. మెరుపు వేగంతో డివైడర్ని దాటేసి ఆటో అటువైపు వస్తున్న మరో కార్ని భీకరంగా ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో కార్లో ఉన్న 3 అక్కడికక్కడే చనిపోగా 5 తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో డ్రైవర్ తాగి ఉన్నాడని బతికి బయటపడిన ఒక యువతి వెల్లడించింది. అమృత్సర్లో జరిగిన ఈ ఘటన మొత్తం సీసీ కెమెరాలో రికార్డైంది. మరో నెల రోజుల్లో పదవీ కాలం పూర్తవుతున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరో 2 క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. 2012లో 4 ఏళ్ల బాలికపై ఇండోర్లో 3 వ్యక్తులు లైంగిక దాడికి పాల్పడి చంపేయగా దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. అలాగే పూణేలో ఒక క్యాబ్ డ్రైవర్ అతడి స్నేహితుడు కలిసి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడి ఆమెను దారుణంగా హత్య చేశారు. ఈ 2 కేసులకు సంబంధించిన క్షమాభిక్ష పిటిషన్లు రాష్ట్రపతి వద్దకు గత ఏప్రిల్, మే నెలల్లో చేరాయి. వీటిని రాష్ట్రపతి తిరస్కరించారు. ఈ 2 కేసులు కూడా అత్యంత అమానవీయ స్థితిలో చోటు చేసుకున్న నేపథ్యంలో వారికి క్షమాభిక్ష పెట్టకూడదని రాష్ట్రపతి నిర్ణయించినట్టు రాష్ట్రపతి భవన్ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రణబ్ ముఖర్జీ తిరస్కరించిన క్షమాభిక్ష పిటిషన్ల సంఖ్య 30కి చేరింది. ఆకలితో ఉన్న ఓ కొండ చిలువ ఒక మేకపిల్లను అమాంతం మింగేసింది. ఆ తర్వాత మొదలయ్యాయి దాని కష్టాలు. అక్కడి నుంచి ఎటూ కదల్లేక మెదల్లేక నానా అవస్థలు పడింది. అసోంలోని బైహత చైరేలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొండ చిలువను గమనించి స్థానికులు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సమాచారం అందించారు. అధికారులు వచ్చి దాన్ని తీసుకెళ్లి సమీపంలోని అడవిలో విడిచిపెట్టారు.
పలు దేశాల్లో రక్తపు టేరులు పారిస్తున్న ఐసిస్కి ఊహించని షాక్ తగిలిందా? ఆ సంస్థ అధినేత అబూబకర్ అల్ బగ్దాదీ మరణించాడా? రష్యా దాడులో బగ్దాదీ హతమయ్యాడా అంటే అవునని అంటోంది రష్యా ప్రభుత్వం. మే 28న సిరియాలో రఖా పట్టణంలో తాము జరిపిన వైమానిక దాడులో బగ్దాదీ మరణించి ఉండొచ్చని రష్యా అధికార వర్గాలు తెలిపాయి. రఖాలో ఐసిస్ నేతలు సమావేశమయ్యారన్న సమాచారం మేరకు దాడులు చేశామని, అనంతరం నిఘా వర్గాల సమాచారాన్ని విశ్లేషించి బగ్దాదీ మృతి చెందినట్టు అంచనాకు వచ్చామని రష్యా విదేశాంగ శాఖ పేర్కొంది. ఈ వైమానిక దాడులో ఐసిస్ అగ్ర నేతలు సహా 300 మందికి పైగా ఉగ్రవాదులు మరణించినట్టు రష్యా మీడియా వర్గాలు వెల్లడించాయి. రోడ్డుపై ఓ వ్యాన్ వేగంగా వెళ్తోంది. అందరూ చూస్తుండగానే ఆ వాహనం నడుపుతున్న వ్యక్తి ఒక్కసారిగా భయంతో రోడ్డుపైకి దూకేశాడు. కొన్ని క్షణాల్లోనే వాహనం రోడ్డుపై మంటల్లో పూర్తిగా కాలి బూడిదైంది. ఈ షాకింగ్ ఘటన చైనా గాంగ్డాన్ ప్రావిన్స్లోని డోంగ్వాన్లో జరిగింది. తన వాహనం ఇంజన్లో మంటలు రావడం గమనించిన అతను రోడ్డుపైకి దూకేసి ప్రాణాలు రక్షించుకున్నాడు. మంటలతో ఉన్న ఆ వాహనం సరాసరి పార్కింగ్ ప్రదేశంలోకి వెళ్లడంతో అక్కడున్న మరో 7 వాహనాలు కాలి బూడిదయ్యాయి. చైనాలో స్టంట్ మాస్టర్లు సినిమాల్లో కాకుండా వీధికొకరున్నట్టున్నారు. చిన్న పిల్లలాడే సీజా గేమ్ని వాడు స్టంట్గా మార్చేశారు. ఉయ్యాలూగే స్టైల్లో 2 కార్లను గాల్లో కాసేపు ఊపి పాడేశారు. అది కూడా 10 మీటర్ల ఎత్తులో. ఇవన్నీ ఎక్కడో సినిమాల్లో అరుదుగా చూస్తుంటాం. పైగా ఆ సీన్లలో ఎంతో కొంత డూబ్ ఉంటారు. కానీ ఇక్కడ ఏకంగా వీళ్ళ రిస్కీ టాస్క్ని రోడ్ షో చేసేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్లో హల్చల్ చేస్తోంది. ఇలాంటి సాహసాల వెనుక నిపుణుల పర్యవేక్షణ, సేఫ్టీ మెజర్స్ ఉంటాయని వీక్షకులు గుర్తుంచుకోవాలి. ఫోటోలంటే ఎవరికి పిచ్చి ఉండదు? లైఫ్లో జరిగే ప్రతి కార్యక్రమాన్ని ఫోటోలో దాచుకోవడం అందరికీ ఇష్టమే. కాకపోతే మీకిప్పుడు చూపించబోయేది దాచుకోవడానికి ఏమాత్రం కుదరదు. ఎందుకంటే వారు తీసే ఫోటోలు పేపర్ షీట్పై కాదు, ఏకంగా మనం తాగే ఒక కప్ కాఫీలో మన ముఖాన్ని మనకే చూపిస్తారు. అంతుంది అక్కడ. జపాన్లోని ఒక కాఫీ షాప్లో వినూత్న వ్యాపారం మొదలుపెట్టారు నిర్వాహకులు. కాఫీ ధరతో పాటు అదనంగా ఫోటోలకు డబ్బులే డబ్బులు. కాకపోతే ఇదేదో విచిత్రంగా ఉందని ఖాతాదారులు ఎగబడుతున్నారు. ఎవరి ముఖాలను వారు తాగే కాఫీ కప్లో చూసుకుంటున్నారు. జీఎస్టీ రాకతో బంగారం, డైమండ్ ఆభరణాలపై డిస్కౌంట్స్ ప్రకటిస్తున్నాయి కంపెనీలు. 2 లక్షలు అంతకంటే ఖరీదైన డైమండ్స్పై 20% వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్టు కొండాపూర్ తనిష్క్ ఎండీ రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. అధునాతన డిజైన్స్ ఉన్న జ్యువెలరీ, డైమండ్ ఎగ్జిబిషన్ని తనిష్క్ ప్రారంభించింది. జూన్ 17 నుంచి జూలై 23 వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. పాత బంగారం మార్పిడితో డైమండ్స్ కొనుగోలు చేస్తే 2 క్యారెట్ల అదనపు విలువ ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. ఇవి స్పీడ్ న్యూస్ విశేషాలు. తర్వాత ఉర్దూ న్యూస్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్.